గాంధీ తాతకి గుడే. మీరు గాంధీ తాతకి ఎప్పుడైనా గుడి చూసారా? అర్చన, హారతి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నట్టు నేను ఈ రోజు అయితే ఊరికి పోతున్నాను అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 లోకి వస్తుంది. కానీ 2 లో గూడ్స్ ఆగింది. అక్కడ రాదేమో అనుకొని ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. కానీ సడన్ గా ఒక్కసారిగా గూడ్స్ కదిలింది. ఇంకా ప్లాట్ఫామ్ 2 లోకి జస్ట్ ఒక 10 సెకండ్స్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ వచ్చేసింది. లోపల పోయి కూర్చేసుకున్నాము. ఈసారి అయితే ఎవరు లేరనమాట. అంటే రాజస్థానాలు తుబుక్ తుబుక్ పార్టీలన్నీ లేదు ఈసారి. ఇంకా తర్వాత పనుకుందామని పైన పోయాను. పైన పోయి చూస్తే ఇక్కడ నాకు బాగా ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడంతా కడ్డీలే ఉన్నాయి. అంత కింద అంతా కూర్చుకుంటాను. అస్సలు కంఫర్ట్ గా లేదు. ఇంకా నైట్ ఆకలేస్తా ఉంటే ఈ వెజ్ బిర్యానీ తీసుకున్నాను. దీని వెజ్ బిర్యానీ కంటే పలావ్ అనొచ్చేమో. ఇది 80 రూపీస్ అంట. అయితే చలికి అస్సలు నిద్ర రావడం లేదు. స్వెటర్ తీసుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఇంకా చలికి అనుభవిస్తా ఉన్నాను. మీరు నల్లగా చేద్దని గుర్తుపెట్టుకుని స్వెటర్ తీసుకోండి. ఇంకా అనంతపురంలోకి ఎంటర్ అవగానే చిన్నప్పుడు నేను నా ప్రేయసి కలిసి వదిలిన తూనీకి అయితే నన్ను పలకరించింది అనమాట. నీ ప్రేయసికి పెళ్ళైపోతుంది, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం బిక్తావరని. ఇంకెలాగో వచ్చాం కదా, ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని పలకరించేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా 3:40 కల్లా ట్రైన్ అనంతపూర్కి వచ్చిందనమాట. నన్ను పిక్ చేసుకోవడానికి మా అన్న వచ్చేసాడు. ఇంకా ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఓకే, గుడ్ నైట్. ఓ సారీ, గుడ్ నైట్ కదా, గుడ్ మార్నింగ్ కదా. గుడ్ మార్నింగ్.